కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా 1 సంవత్సరం పూర్తయింది. మన గౌరవ పొన్నం ప్రభాకర్ కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాలు తను చేసుకుంటా ఉన్నది. జేఏసీగా మేము ఈ సంవత్సర కాలంలో కార్యక్రమాలు, ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, దాని పట్ల మా అవగాహన, మా అంచనాన్ని పంచుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక పాలన నడిపింది, ఫలితంగా అది ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే 80% ప్రొఫెసర్ల పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. వాటి నియామకం కొరకు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వైస్ ఛాన్సలర్ నియమించి ఆ కార్యాచరణలో రూపుదిద్దుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థ పరంగా కాంగ్రెస్ పార్టీ చాలా చక్కటి నిర్ణయంతో మరి తెలంగాణలోనే ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆ విద్య పైన ఉన్నటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏ విధంగా ముందుకు పోవాలి, మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నూతన విద్యా విధానంలో 5+3+3+4 ఈ విద్యా విధానం మనకు అందుబాటులో ఉంటుందా, దీన్ని ముందుకు పోతే ఎట్లా ఉంటుందని మరి కార్యాచరణకు మరి ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో మరి చాలా ముందుకు పోవడానికి ఒక ప్రణాళిక రూపొందించడానికి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో మరి విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి పోతుంది. కాబట్టి ఏ విధంగా చూసినా 10 సంవత్సరాల విద్యా వ్యవస్థ విధ్వంసంలో కాంగ్రెస్ పార్టీ ఈ అతి తక్కువ పీరియడ్లో 11-12 నెలల్లో చేసినటువంటి ఘనత చాలా గొప్పగా ఉందని చెప్పి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో విభిన్న అంశాలపైన మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం వ్యవసాయ రంగం, విద్యారంగం పైన కొంత స్పృశించినప్పటికీ అన్ని పరిస్థితులకు భిన్నంగా తర్వాత పేదరికంలో కొట్టుమిట్టాడుతూ కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వాళ్ళు, తర్వాత చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రం ప్రభుత్వం దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉన్నదని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇప్పటికి కూడా వాళ్ళకు సంబంధించి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ వర్గాలు వాళ్లకు సరైనటువంటి రక్షణ చట్టం లేకపోవడంతో వాళ్ళ రెక్కలు నమ్ముకొని పనిచేస్తున్నటువంటి సందర్భం మనకు స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గ్యారంటీ లేదు. అట్లాగే ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే 15% దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నటువంటి సందర్భంలో వలస కార్మికులు, ముఖ్యంగా కరోనా సమయంలో మనకు స్పష్టంగా ఈ దేశంలో కార్మికుల యొక్క స్థితిగతులు, వలస కార్మికుల పరిస్థితులు మనకు స్పష్టంగా చూసినాం. కాబట్టి అలాంటి వాళ్ళపైన కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబాల యొక్క ఉపాధి అవకాశాలను గుర్తించి దయనీయంగా ఉన్నటువంటి కుటుంబాలను ప్రత్యేక సర్వే చేయడం ద్వారా వాళ్లకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి అధిక ఆదాయాన్ని సమకూర్చేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పేదరికానికి సంబంధించి మాట్లాడదలుచుకున్నప్పుడు విద్యా వైద్యానికి ఆ పేద కుటుంబాలు ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావడం వల్ల కూడా ఆ కుటుంబాలు కొనుగోలు శక్తిని కోల్పోయి మరింత పేదరికంలోకి నెట్టివేయబడుతున్నాయి. కనుక విద్యా వైద్యాన్ని ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించే విధంగా చేసినప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఉంటుంది, భరోసా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, విద్య వల్ల చైతన్యంగా ఉంటారు. అప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను విజయవంతం చేయడానికి వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం ఆ రకంగా కూడా దృష్టి సారించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ వ్యవస్థను పెట్టి పోషించింది. అదే తరుణం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
గతంలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను మళ్లీ తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, గతంలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ఉద్యోగస్తులను తక్షణమే తొలగించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ కొనసాగించింది. 5% ఉన్న ఈడబ్ల్యూఎస్ ఎస్సీ రెడ్డి బ్రాహ్మణ వ్యవస్థ లోపల వారికి 5% కేటాయించింది. ఆ 5% ఉన్న జనాభాకు తగ్గట్టుగా 5% వేయాలి కానీ 10% పెంచింది. ఆ 10% పెంచడం వల్ల ఇవాళ బీసీలు అన్యాయానికి గురి అవుతారు. అందులో ఎస్సీలకు 2 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, బీసీలకు 3 సంవత్సరాలు 3 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. కానీ ఈడబ్ల్యూఎస్ అందులో ఉండే రెడ్డిలకు కావచ్చు, ఇతర క్యాస్టులకు కావచ్చు 8 లక్షల రూపాయలు ఇన్కమ్ సర్టిఫికెట్ ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ మీద బీసీలు అన్యాయానికి గురవుతారు. మొన్న 89 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సుద్ధ సీట్ రాలే. 310 వచ్చిన వాళ్ళ రెడ్డి కులానికి సంబంధించిన, వెల్మ కులానికి సంబంధించిన, వైశ్య కులానికి సంబంధించిన ఇతరులకు ఉద్యోగాలు రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈడబ్ల్యూఎస్ మీద సుతా జేఏసీ పక్షాన మనం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమకారులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము ఇవ్వడానికి ఎల్లుండి 9వ తారీఖు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల లోపట దాని మీద విధి విధానాలను ఖరారు చేసి వెనువెంటనే ఉద్యమకారులకు మీరు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను నిర్ణయం చేసి వాటిని అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ ఉద్యమకారుడు ఒక ఉత్తమ పార్లమెంటేరియన్ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి, ఉద్యమకారుడే ఉండడం ఒక రకంగా మనకు అదృష్టం కాబట్టి, ఉద్యమకారుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ దృష్టి తీసుకుపోయి పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఈ రాష్ట్రం లోపల ముందు వరుసలో ఉండాలని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నియోజకవర్గ జేఏసీ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలం విజయవంతంగా అధికారంలో ఉండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో, అట్లాగే ఈ నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈ హుస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రిగా, అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పదవి తీసుకున్నటువంటి సందర్భంలో వారికి రేవంత్ రెడ్డి గారు, సీఎం గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు. హామీలు అలవిగాని హామీలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ హామీలు నెరవేర్చడంలో ఉన్నటువంటి ఆటపోట్లను కూడా చేసి అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో ఆశలను వచ్చే కాలంలో అవన్నీ నెరవేర్చాల్సిన అవసరం ఉంటుందనేది కూడా జేఏసీ పక్షాన మేము కోరుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ ఈ 1 year కాలానికి సంబంధించిన సందర్భంలో ఒక 3 అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఎంత అభివృద్ధి చేసిండ్రు, ఏమి చేయలేకపోయినరు, ఏమి చేయాల్సి ఉన్నది. అట్లాగే రాజకీయంగా ఆలోచిస్తే అధికార పక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ పాత్ర సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా ఇలా ప్రజా సంఘాలు ప్రజలకు అర్థం చేయించాల్సిన బాధ్యత ఉంటుంది. అందులో భాగంగా మేము మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా ప్రభుత్వాలకు, ప్రజలకు, రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మేము ఈ పాత్రలను పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ
ఈ నియోజకవర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక బీసీ బిడ్డగా ఉద్యమకారునిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఇవాళ పార్టీ పరంగా లేదా ప్రభుత్వ పరంగా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 836 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల కొరకు మంజూరు అయింది అని చెప్పడం జరుగుతూ ఉంది. వాస్తవం. ఎందుకంటే ఇలా గౌరవలి ప్రాజెక్టుకు వచ్చినాయి నిధులు, ఎల్లమ్మ చెరువుకు వచ్చినాయి, పాపన్న గుట్టలకు వచ్చినాయి, కొన్ని రోడ్లకు వచ్చినాయి, కొన్ని కాలువలకు వచ్చినాయి. ఇట్లా ఇవన్నీ 836 కోట్లు వచ్చినాయి. అట్లాగే ఇంకా 806 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పైన అభివృద్ధి కోసం. ఇది హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పుడు కానీ ఏంటి, అవి కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం, సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 1 year కాలంలో చాలా ముఖ్యమైనది నియోజకవర్గానికి సంబంధించి గౌరవల్లి గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇంకా గౌరవల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ వివాదాంశం ఇంకా పూర్తి చేయలేకపోయింది. అది పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నది. కనీసంగా ఇంకో 3-4 నెలల పూర్తి చేసి ఆ ప్రాజెక్టు నింపాల్సిన బాధ్యత ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా చేసి పక్షాన కోరుతా ఉన్నాను. అట్లాగే ప్రియాంక గాంధీ ఇక్కడికి ఎన్నికల సందర్భంలో ప్రచారంలో వచ్చినప్పుడు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తాను అధికారంలోకి వస్తే, అది ఇంతవరకు ఇంకా ఏ రూపం వచ్చిందో ఇప్పటివరకు అయితే ఇంకా తెలియదు. దాన్ని కూడా ఇక్కడ అవసరం కూడా ఉన్నది. ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ప్రతి చిన్నదానికి కూడా ఇలా హైదరాబాద్కో వరంగల్కో కరీంనగర్కో పోవాల్సిన పరిస్థితి ఉన్నది. 2 రకాలకు ఉపయోగపడుతుంది. ఒకటి వైపు విద్యార్థులకు, మరోవైపు ఒక హాస్పిటల్కి ఒక వైద్య సదుపాయం పెరుగుతుంది.